Namaste. This is Arithmetic Faculty, BC Study Circle, Karimnagar. So, welcome back. Last video lo manamu percentage topic discussion chesinamu. Dantlo manamu 3 concepts చెప్పడం జరిగింది. ఈ రోజు ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. సో థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి x% of y, which means x/100 into y. అంటే ఏదైనా ఒక సర్టెన్ వాల్యూలో x% ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. x/100 into y అంటే ఆల్రెడీ చెప్పాను 90% ఆఫ్ 300. సో షార్ట్ కట్లు ఏమన్నాను, పర్సెంట్ ఈక్వల్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ 2 zeros, రిమైనింగ్ వాల్యూ మల్టిప్లై చేయండి. 9 3 జా 27, దట్ ఈస్ 270. సో ఇప్పుడు ఈరోజు టాపిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే పర్సెంట్ రిమూవ్ చేసి మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేసినాం. సమ్ టైమ్స్ వాల్యూ ఇచ్చి పర్సెంట్లో కన్వర్ట్ చేయమంటాడు. అంటే ఏంటిది, ఒక స్టూడెంట్కు 300 మార్క్స్ పేపర్ గాను 270 మార్క్స్ వచ్చినాయి. సో అతను పొందిన పర్సంటేజ్ ఎంత? సో 270 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 300. సో హియర్ యూ నీడ్ టు ఫైండ్ పర్సంటేజ్. ఓకే, వాడికి వచ్చిన మార్క్స్ యొక్క వాల్యూని పర్సంటేజ్లోకి మార్చాలి. అంటే ఏం రాస్తాము, 270 ఈజ్ వాట్ పర్సంటేజ్, 270 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 300. అంటే మీన్స్ అతను రాసిన టోటల్ మార్క్స్ వాల్యూ, అతనికి వచ్చిన 270, టోటల్ వాల్యూ వచ్చేసి 300. ఇప్పుడు ఈ 270ని మనం పర్సంటేజ్లో చెప్పాలి. ఫస్ట్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం, ఏదైనా సర్టెన్ వాల్యూని పర్సంటేజ్లో చెప్పాలి అంటే మల్టిప్లై విత్ 100. అంటే నువ్వు 270ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నావు, ఏదైతే కన్వర్ట్ చేయాలనుకుంటున్నావో దాన్ని న్యూమరేటర్లో రాయి, దేంట్లో అయితే చేయాలనుకుంటున్నావో దాన్ని డినామినేటర్లో రాయి. నౌ సీ దిస్ ఈజ్ ఎ ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ని పర్సెంట్లోకి కన్వర్షన్ చేయాలి, మీన్స్ ఇంటూ 100, రైట్? సో ఎలిజిబుల్ నెంబర్స్ క్యాన్సిల్ చేయండి. 2 zeros గెట్ క్యాన్సల్, మీన్స్ 100తో క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3 1s 390. సో మరి అతనికి ఎంత పర్సెంట్ వచ్చింది? 90% వచ్చింది. సో అవుట్ ఆఫ్ 300 270 ఈజ్ వాట్ పర్సెంట్, మీన్స్ 90%. ఇంతకుముందు చెప్పుకున్నాం 90% అంటే 270. 270 ఈజ్ హౌ మచ్ పర్సెంట్? అవుట్ ఆఫ్ 300 మీన్స్ 90%. సో ఇవి రెండు టాలీ కావాలి. ఓకే, సో ఇదే ఏం రాస్తానంటే నేను x ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ y, x ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ y. సో ఈక్వల్ టు x/y ఇంటూ 100 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ ఇలాగే ఉండాలని లేదు, దీన్ని కొంచెం చేంజ్ చేసి ఇది ఇట్లా కూడా రాస్తారు. వాట్ పర్సంటేజ్ ఆఫ్ y ఈజ్ x అని కూడా అంటారు. వాట్ పర్సంటేజ్ ఆఫ్ y ఈజ్ x, లేదా ఇట్లా కూడా రాస్తారు, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ y ఈజ్ x అని కూడా అనొచ్చు. సో ఈ మూడింటిలో క్వశ్చన్ ఎట్లా రాసినా కూడా మనం రాయాల్సింది x/y ఇంటూ 100. ఓకే, సో ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దీని నుంచి పడతాయి. సో x% ఆఫ్ y అండ్ x ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ y. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనము మళ్ళీ పర్సెంటేజ్లో ఇంకో కొత్త కాన్సెప్ట్ తోటి మళ్ళీ కలుద్దాం. గుడ్ బై.